హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు మనం డబ్బులైతే ఈ టిప్స్తో మనం ఈజీగా అయితే ఆదా చేసుకోవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. టిప్ అండి, మనం నూనె పెన్నం కానీ అంటే నూనె పెన్నం అంటే దీంట్లో మనం బునుకులు కానీ పూరీలు కానీ ఏమైనా వేయించుకున్నప్పుడు ఆ పెన్నం అంతా బాగా ఆయిల్ అయిపోతుంది కదా, క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడతాము. అంతేకాకుండా కూరలు కూడా చేసుకున్నప్పుడు ఆయిల్ అయిపోతుంది. మసాలా కూరలు చేసినప్పుడు మొత్తం నూనె పెన్నం అంతా ఆయిల్ ఎక్కువ వేస్తాం కాబట్టి కూర చేసినప్పుడు మసాలా కూరల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. క్లీన్ చేసినప్పుడు మిగతా గిన్నెలకు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది కదా క్లీన్ చేసుకోవడం, అంటికిపోవడం వల్ల. సో ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఈ పెన్నానికి కొంచెం పిండి, ఏదైతే గోధుమపిండి కానీ వరిపిండి లేదంటే మైదా ఏదైనా పిండి ఇలాగ మొత్తం అంతా కొంచెం వేయండి. ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ ఇలాగా వేసేసుకొని ఇలా ఒక టిష్యూ పేపర్తో కానీ లేదంటే న్యూస్ పేపర్తో కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈజీగా ఆయిల్ అనేది ఈ పిండి అనేది బాగా పీల్చేసుకుంటుంది. ఇలా పీల్చుకోవడం వల్ల మనకి క్లీనింగ్ అనేది చాలా పెద్ద పని తప్పిపోతుందని చూసారు కదా. ఈ పిండిలో అంతా ఆయిల్ అంతా ఇలా పీల్చేసుకుంది తర్వాత మనం మంచిగా విమ్ లిక్విడ్తో కానీ డిష్ వాషర్ సోప్తో కానీ క్లీన్ చేసేసుకోవడమే. అంతేనండి. నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదామా. పసుపు నుంచి అయితే కుంకుమ అయితే చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది. మనం జనరల్గా పురుగు పడుతుందేమో అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుందండి కుంకుమ. అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేసుకుందాము. దానికి ఏంటంటే ఫస్ట్ 4 స్పూన్లు అయితే పసుపు తీసుకున్నానండి. 4:1 రేషియోలో ఒక స్పూన్ అయితే నేను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇది బాగా మిక్స్ చేసుకుంటూ ఉండిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ వేస్తే ఏంటంటే కొంచెం బబుల్స్లా సాస్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే బేకింగ్ సోడాలో మనం అనేది నిమ్మకాయ వేస్తే ఎలాగవుతుందో అలాగేనండి. అండ్ ఆల్రెడీ మనం దీంట్లో బేకింగ్ సోడా వేసాం కదా, ఇంకా బేకింగ్ సోడా అంటే తెలిసే ఉండొచ్చు కదా, కుకింగ్ సోడా, వంట సోడా అంటాం కదా. సో అదండి, ఇది బాగా కలుపుతూ ఉండాలండి. అంటే ఉండలుండలుగా ఉంటుంది కదా, ఆల్రెడీ నిమ్మకాయ రసం వేసాం కాబట్టి ఇది ఉండలుండలుగా ఉంటుంది. ఇలా ఉండలుండలు లేకుండా మనకి పొడిగా వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. జనరల్గా కుంకుమ రాళ్ళ నుంచి తయారు చేస్తారు కదండి. సో కుంకుమ రాళ్ళు ఇంకా మంచి కలర్ రావడానికి కొంచెం కెమికల్స్ అనేవి యూస్ చేసేసి మనకి వాడతారు. కొంచెం సైడ్ కొందరికి ఏంటంటే ఇచ్చింగ్ అలాంటివి వస్తుంది. కానీ ఇలాంటివి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనమైతే కుంకుమ తయారు చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలాగ పొడిగా అయిన తర్వాత ఇది మనం అలా కలుపుతూ చేత్తో కలుపుతూ ఉండగా మనకైతే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇలా ఈజీగా మనమైతే మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. చూసారు కదా, మిక్సీ జార్లో ఇలాగ 2 టైమ్స్ అండి, 2 టైమ్స్ వేయాలి. ఒక 1 మినిట్ పాటు తిప్పేసి మళ్ళీ ఇంకొక 1 మినిట్ పాటు తిప్పేసి 2 టైమ్స్ పాటు ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఒక చిన్న కర్పూరం బిళ్ళ, సో ఒక కర్పూరం వేసేసుకొని, అంటే మీ కుంకుమ క్వాంటిటీ చాలా ఎక్కువ అనుకోండి, దీనికన్నా డబల్ అనుకోండి, 2 వేసుకోండి. ఇది కుంకుమ ఇలాగా మనం కర్పూరం వేయడం వల్ల ఏంటంటే మన కుంకుమ అనేది ఫంగస్ పట్టకుండా చాలా చక్కగా అయితే ఉంటుందండి, పురుగు పట్టకుండా అయితే కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇలా తర్వాత ఆవు నెయ్యితో మంచిగా కలుపుకోవాలి. ఏదైనా చిన్న పిసర్లు కానీ ఉంటాయండి, చాలా మెత్తగా ఉండడానికి ఇలాగైతే నేను చిన్న టీ జాలి ఉంటుంది కదండి, బాగా వాష్ చేసి ఎండలో పెట్టుకున్నదండి. ఈ టీ జాలిని యూస్ చేసేసి మంచిగా జల్లించేసుకుంటున్నాను. ఇలా జల్లెడు పట్టుకున్న ఈ కుంకుమ అండి ఒక హాఫ్ డే వరకు కొంచెం ఎండ మీద కాకుండా ఎండ పక్కన నీడ ఉంటుంది కదండి, ఆ నీడలో అయితే ఈ కుంకుమ పెట్టుకోవాలండి. మనం డైలీ యూస్ చేసుకోవచ్చు. అది కూడా పూజకు కూడా వాడుకోవచ్చు అండి. చూసారు కదా, కుంకుమ చాలా ఎర్రగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఎర్రగా వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు అయితే అవసరం లేదండి. మనం చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ చేత్తో మిక్స్ కొంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అందుకే నేనైతే మిక్సీ జార్ యూస్ చేశానండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ నెక్స్ట్ టిప్ అండి, కత్తి. సో కత్తులు మనం షార్ప్ చేసుకోవడానికి డబ్బులు అనేది ఖర్చు పెడుతూ ఉంటాం కదా, ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా కత్తి అనేది షార్ప్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇలాగ మనం కోల్గేట్ టూత్పేస్ట్ అయినా మీ ఇంట్లో ఏదైతే ఏ టూత్పేస్ట్ వాడితే ఆ టూత్పేస్ట్ని ఇలా కొంచెం పేపర్ టూత్పేస్ట్ దాని మీద వేసేసి పేపర్ ఉంటుంది కదండి, పేపర్తో ఇలా రుద్దేసాం అనుకోండి, రుద్దేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇది బాగా రుద్దాలి. ఎక్కడైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, షార్ప్స్ ఉంటాయి కదండి, కట్ చేసుకుంటాం కదా, ఆ సైడ్ పేపర్తో కొంచెం రుద్దేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాగ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఇలాగ స్టీల్ స్క్రబ్బర్లో మనం ఇలాగ రుద్దేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా షార్ప్ అయితే అవుతుంది. కత్తులు బాగాలేదు, షార్ప్ అవ్వట్లేదు అంటే బాగా కట్ అవ్వట్లేదని పక్కన పెట్టేస్తాము. సో అలా కాకుండా ఇలాగైతే ట్రై చేయండి. తర్వాత స్టీల్ స్క్రబ్బర్తో ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కత్తి అనేది షార్ప్ అవుతుంది. ఇలాగ స్టీల్ స్క్రబ్బర్తో ఒక 5 నిమిషాల పాటు రుద్దేసుకున్న తర్వాత వాటితో మనం క్లీన్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా కత్తిని అనేది మనం షార్ప్ చేసుకోవచ్చు. వాటితో పాటు కొత్త కత్తిలా మెరిసిపోతుంది. స్టిప్ అండి, మన దగ్గర న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, న్యూస్ పేపర్లోనే కాదు ఏదైనా పేపర్లు కానీ ఇలా చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకొని కొంచెం ఆ గిన్నెలో వాటర్ అయితే యాడ్
చేసుకొని ఈ న్యూస్ పేపర్లన్నీ ముంచాలండి. ఇలాగ డిప్ చేసిన తర్వాత డిప్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇలాగ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఏంటంటే దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. మనం కుకింగ్ సోడా వాడతాం కదా, పునుకుల్లో వేసుకుంటాం కదా, కేకుల్లో వాడతాము. సో కుకింగ్ సోడా వేసుకొని దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ కానీ ప్రిల్ కానీ ఏదైనా లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ సోపు, ఆ సోపు వేసేసుకొని ఇలాగ మనం కొంచెం ఇలాగ మనం వాటర్ క్యాన్కి పైన క్యాప్లు ఉంటుంది కదండి, ఆ క్యాప్లు పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలాగ దీంట్లో మీ ఇంట్లో ఏదైనా బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కడైతే ఉన్నాయో ఇది ఎక్కడ పెట్టామనుకోండి బొద్దింకలు అయితే రావండి. రెగ్యులర్గా మనం పెడుతూ ఉంటే ఈ స్మెల్కి అయితే బొద్దింకలు బల్లులు రాకుండా అయితే ఉంటాయి. మనం కిచెన్ కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు. టేస్టీగా కాబూలి శనగలతో సాలెడ్ అయితే రెడీ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఉడికించిన కాబూలి శనగలు వేసుకోవాలి. తర్వాత ఏంటంటే క్యారెట్ తురుము, కొంచెం చిన్న ముక్కలు కట్ చేసిన కీరా, టమాటా అండ్ మ్యాంగో. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇది పచ్చి మామిడికాయ అండి. తర్వాత ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, చాట్ మసాలా, మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని ఒక నిమ్మకాయ అయితే వేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ అయితే వేసుకున్నాను. అంతేనండి, టేస్టీగా కాబూలి శనగలతో సాలెడ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చిందా? ఇంకెందుకు లేటు, లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.